హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి మునక్కాయ టమాటో కర్రీ అండి. సింపుల్గా చేసుకోవచ్చు, త్వరగా కూడా అయిపోతుందండి. ఇది రైస్తో, రోటీస్తో, దేంతోనైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. లంచ్ బాక్స్లో అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 2 మునక్కాయలని తీసుకున్నాను. వాటిని శుభ్రంగా పీల్ చేసేసుకొని వాష్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ టమాటో, ఒక మీడియం సైజ్ ఆనియన్, 3 పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొన్ని లవంగా, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొంచెం చిట్పట్లాడిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలి. వాటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు, ఆనియన్స్ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం సాటే చేసుకున్న తర్వాత ఇందులోకి మేము కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలని వేసుకోవాలి. మునక్కాయలు కూడా వేసేసి ఇందులోకి పసుపు వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ సాటే చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యే వరకు. కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇందులోకి మేము కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా వేసేసుకోవాలి. టమాటోని వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కలుపుతూ సాటే చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కవర్ చేసేసి ఒక 5 మినిట్స్ కోసం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఆ టమాటోస్ అన్నీ కూడాను, కొంచెం మునక్కాయలు కూడా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కవర్ తీసేసి ఒకసారి మంచిగా చెక్ చేసుకొని అదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మాకు గ్రేవీ కావాల్సిన దాన్ని బట్టి ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఏం పట్టవండి. మునక్కాయలు కనుక లేతగా ఉంటే చాలా త్వరగా కుక్ అయిపోతాయి. వాటర్ని మాకు కావాల్సిన గ్రేవీని బట్టి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. టమాటోస్ కానివ్వండి, మునక్కాయలు కానివ్వండి మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు. ఇప్పుడు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని మునక్కాయలు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర, రుచికి ఏమన్నా తక్కువగా ఉంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కవర్ చేసేసి ఆ గ్రేవీ మొత్తం థిక్ అయ్యే వరకు, దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. కవర్ చేసేసి ఇంకొక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మునక్కాయ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ కర్రీ రెడీ అయిపోయిందండి. లంచ్ బాక్స్లోకైనా సరే 10-15 నిమిషాల్లో రెడీ చేసేయచ్చండి. క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ నచ్చుతుందండి ఈ రెసిపీ వచ్చేసి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.